హాయ్ గైస్, వెల్కమ్ టు టీవీ న్యూస్. దిస్ ఇస్ శాల్యారెడ్డి. నవనందుల గడ్డ నంద్యాల నుంచి లోక్సభ అభ్యర్థిగా ఆల్ పీపుల్స్ పార్టీ తరపున పోటీ చేస్తున్న మంజుల సుబ్బారాయుడు గారు మనతో ఉన్నారు. తనని అడిగి రాజకీయ విశేషాలు చర్చిద్దాం. నమస్కారం సార్. రాజకీయ నాయకుడికి ఉండాల్సిన లక్షణాల గురించి తెలియజేస్తారా? రాజకీయ నాయకుడికి స్వార్థం లేకుండా ప్రజలను తన సొంత కుటుంబములుగా ఎదగడానికి అవకాశాలు కల్పిస్తూ వారికి ప్రతి ఒక్కటి ప్రాధాన్యత కల్పిస్తూ ఎటువంటి స్వార్థం లేని వంటి రాజకీయం చేసినప్పుడే నిజమైన రాజకీయ నాయకుడు అవుతాడని చెప్పి నేను తెలియజేస్తున్నాను. రాజకీయ నాయకుడికి ఉండాల్సిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి ఏమంటారు? ముఖ్యంగా రాజకీయ నాయకుడికి ఎడ్యుకేషన్ అనేది కాదు. గతంలో చాలామంది మంత్రులు, ముఖ్యమంత్రులు కూడా ఎడ్యుకేషన్ లేకుండానే పరిపాలించినారు. కానీ కాకపోతే ఏంటంటే వాళ్ళ తెలివి, వాళ్ళ నైపుణ్యాన్ని ప్రదర్శించి ప్రజలకు చాలా వరకు సమర్థవంతంగా పరిపాలించినారు. కాబట్టి ఎడ్యుకేషన్ అనేది ఇప్పుడు ఉండే నాగరికతను బట్టి ప్రతి ఒక్కటి అనాలిసిస్ చేసుకొని ప్రజల వైపు మళ్ళుతారని చెప్పి ఈ ఎడ్యుకేషన్ చాలా దోహదపడతారని చెప్పి నేను చెప్తున్నాను. ఎడ్యుకేటెడ్ నాయకుడికి అన్ఎడ్యుకేటెడ్ నాయకుడికి ఉన్న డిఫరెన్స్ ఏంటి? ఎడ్యుకేటెడ్కు అన్ఎడ్యుకేటెడ్కు చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. ఇది కానీ ఎడ్యుకేషన్ అనేది చాలా ప్రాముఖ్యతతో కూడిన విషయాలు. ఎంత అనాలిసిస్గా అంటే పాశ్చాత్య దేశాలతో, ఇతర దేశాలతో పోటీపడి మనము ఏదైనా కానీ రాజకీయ రంగంలో అభివృద్ధి చెందాలంటే చదువు ముఖ్యం. ముందు ఆ ఎడ్యుకేషన్ అనేది ఎంత ప్రాధాన్యత ఉంటుందో వాళ్ళ నైపుణ్యత కూడా అంత ప్రాధాన్యత ఉంటుంది. అందుకు కాబట్టి ఎడ్యుకేషన్ అనేది ఇప్పుడు ముఖ్యము రాజకీయానికి. ఈ రాజకీయ రంగంలో ప్రవేశ వ్యక్తులందరూ ఎడ్యుకేటెడ్గానే ఉండాలనేది నా ఆలోచన. ఇప్పుడు పోటీ చేసే అభ్యర్థులకి ఎలాంటి సోషల్ అవేర్నెస్ ఉండాలనుకుంటున్నారు? ప్రతి ఒక్క క్యాండిడేట్కు తమ వ్యక్తిగత లాభార్జన కోసం కాకుండా స్వార్థం లేకుండా నిస్వార్థముతో ప్రజలకు సేవ చేయడానికి వచ్చే నాయకులుగానే ఉండాలి. కానీ తమ పెట్టుబడిని పెట్టుబడి పెట్టి వ్యాపారం కోసం వచ్చే రాజకీయ నాయకులు ఉండకూడదని పబ్లిక్ సర్వీస్ చేసే వ్యక్తిగా ప్రజలలోకి రావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. వాలంటీర్ వ్యవస్థపై మీ అభిప్రాయం? వాలంటరీ వ్యవస్థ అంటే ఒక పార్టీ నిర్మాణం చేసుకున్నటువంటి వ్యవస్థ. అది ఏమాత్రము వాళ్లకు ఇప్పుడు ఉండే పరిస్థితిని బట్టి గత 4 ఏళ్ళు గడిచిపోయి 5వ సంవత్సరం కూడా గడుస్తుంది. వారి ప్రాధాన్యత వాళ్ళ పార్టీ ప్రాధాన్యత పెంచుకోవడానికి ఒక 50 ఇండ్లు వాళ్ళకు ఒక వాలంటీర్కి అప్పగించి ఆ వాలంటరీ వ్యవస్థ ద్వారా ఓటు బ్యాంక్ సమకూర్చుకొని నానాక ఇబ్బందులు పెట్టి లేడీస్ను చాలా చిత్రహింసలకు గురి చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే అధికార దుర్వినియోగం కోసము వాళ్ళు ఉద్యోగం కల్పిస్తాననే దాన్ని బట్టి కేవలం ఒక డిగ్రీ స్టూడెంట్కి కూడా 5,000 రూపాయలు ఇచ్చి వాళ్ళను ఎట్టి చాకిరీ సర్వీస్ చేయించుకున్నాడు. ఈ వాలంటరీ వ్యవస్థ అనేది చాలా దుర్మార్గమైన ఆలోచన. రాజకీయానికి ఇట్లాంటి ఆలోచనలు ఉండకూడదని చెప్పి నేను అనుకుంటున్నాను. సీఎంగా ఎవరు ఎన్నికైతే బాగుంటుందని మీరు భావిస్తున్నారు? గత ప్రభుత్వాలు ఎవరైతే ముఖ్యమంత్రులుగా చేసినారో ఇప్పటి వరకు కూడా మన భారతదేశంలో ఉండే రాష్ట్రాలతో పోల్చుకుంటే మన ఆంధ్ర రాష్ట్రము పూర్తి అట్టడుగు స్థాయికి పోయింది. గత పాలకుల వల్లనే ఈ విధంగా జరుగుతుంది. వాళ్ళు చేసే తప్పిదాలను బట్టే మనకు ఈ అవకాశాలు దక్కకుండా పోవడం కలిగింది. కాబట్టి ఇట్లాంటి ఎవరు కూడా మంచివారని చెప్పడానికి లేదు. కొత్త వ్యక్తి రావాలని చెప్పి నేను ఆలోచన చేస్తున్నాను. గుంటూరు వెస్ట్లో అందరూ బీసీ మహిళలు పోటీ చేస్తున్నారు. వాళ్ళపైన వ్యక్తిగతంగా మీ అభిప్రాయం? ఇప్పుడు మాజీ మినిస్టర్ రజనీ గారు ఆమె ఫస్ట్ ఎంట్రీ టీడీపీలో నుండి ప్రస్థానం జరిగింది. అక్కడ ఎటువంటి ప్రదర్శించిందో ప్రజలందరికీ తెలుసు. అవకాశం కోసం కప్పగంతులేసి మళ్ళా ఇక్కడ దాటి రావడం జరిగింది. ఇక్కడ అవకాశాన్ని దక్కించుకొని మినిస్టర్గా చేయడం కూడా జరిగింది. కానీ ఆమె చేసిన అభివృద్ధి ఏమాత్రం లేదు. కానీ అక్కడి నుండి వాళ్ళ కాన్స్టిట్యున్సీ నుంచి మళ్ళీ ఇక్కడ గుంటూరుకు తీసుకురావడం జరిగింది. ఇక్కడ ఆమెకు వర్గము లేదు, ఓటు బ్యాంకి లేదు. ఎందుకంటే ఇక్కడ బీసీ వర్గానికి, అక్కడ ఉండే సామాజిక వర్గానికి 2 కమ్మ సామాజిక వర్గం, వేరే సామాజిక వర్గం ఈమెను అనుసరిస్తారని కూడా లేదు. ఎందుకంటే ఇద్దరు ఉద్దండులే. అటు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి కావచ్చు, మద్దాలగిరి కావచ్చు, రాయపాటి సాంబశివరావు కావచ్చు,
వాళ్ళు ఇక్కడ ప్రాతినిధ్యం వహించిన వారు కాబట్టి ఈమెను ఆ సీటు నుండి గెలిస్తే మా ప్రాధాన్యత కోల్పోతామని చెప్పి వాళ్ళు అప్పిరెడ్డి కూడా వీళ్ళంతా ఒక పాత్ర పోషిస్తారు కాబట్టి ఆమె గెలుపుకు ఎలాంటి ఆలోచన ఉండదు, గెలవలేదు. పైగా కొత్తగా చంద్రబాబు నాయుడు గారు సామాజిక న్యాయం చేస్తున్నామని చెప్పి బీసీలకు పెద్దపీట వేసినామని చెప్పి ఏ రాజకీయ పరిజ్ఞానం లేని వ్యక్తిని తీసుకొచ్చి ఇంత ప్రాధాన్యత కలిగిన పార్టీకి కేవలం డబ్బుల కోసమే ఆమెను తీసుకొచ్చి ఇక్కడ ప్రచారం చేయడం జరిగింది. ఆమెకు టికెట్ ఇవ్వడం జరిగింది. చాలామందిని ఇబ్బంది పెట్టి పార్టీ కోసం పనిచేసిన వాళ్ళని పక్కన పెట్టి ఆమెను తీసుకొచ్చి ఈడ పోటీ చేయడం జరిగింది. కాబట్టి ఆమెకు కూడా గెలుపు అనేది చాలా కష్టము. ఆల్ పీపుల్స్ పార్టీ తరఫున బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి సుమలత అనే బిఏ, ఎంఏ, ఎంఎస్సి, పిహెచ్డి మంచి ఎడ్యుకేటెడ్ పర్సన్ను తీసుకొచ్చినాము. సుమలత గారు పశ్చిమ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్నారు. ఈ నియోజకవర్గం నుండి 3 మహిళలే అవుతారు, 3 బీసీ సామాజిక వర్గం నుండే. కాబట్టి సామాజిక వర్గం ఎక్కడ అట్టడుగునుందో ఆ అట్టడుగు స్థాయి నుంటే ఈమెను సుమలత గారికి తీసుకొచ్చినాము. కొత్త ఒరవడి సృష్టిస్తుందని చెప్పి మేము అనుకుంటున్నాము. ఖచ్చితంగా సుమలత గారు గెలుస్తారని కూడా మేము ఆశిస్తున్నాము. గుంటూరు ఈస్ట్లో చూస్తే డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి. సో ఇప్పుడున్న అభ్యర్థులు నూరి ఫాతిమా గారు కానివ్వండి, నజీర్ గారిని కానివ్వండి, సో వీళ్ళిద్దరు ఎవరు వస్తే గుంటూరు ఈస్ట్ అభివృద్ధి సాధ్యమవుతుందంటారు? ముస్తాఫా గారు ఒక పీరియడ్ అయిపోయింది, రెండో పీరియడ్ కూడా అయిపోయింది. ఇప్పుడు ఆయన కుమార్తె ఫాతిమా బీ గారు వచ్చినారు. కానీ ఆమెకు రాజకీయం మీద అంత పట్టు లేదు. కాబట్టి అక్కడ ఉండే నాయకత్వాన్ని బట్టి అక్కడ ఉండే డ్రైనేజ్ సిస్టాన్ని ఎప్పుడో బాగు చేయాల్సింది. గత 10 సంవత్సరాల నుండి పార్టీలో ఉండి ఏమి చేయలేకుండా ఇప్పుడు నేను కొత్తగా ఏదో చేస్తానంటే ఎవరు కూడా నమ్మరు. ఇప్పుడుండే పరిస్థితులను బట్టి ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోగలుగుతారు. కాబట్టి మళ్ళీ కొత్త వ్యక్తిని నజీర్ను తీసుకొని టీడీపీ వాళ్ళు నజీర్కు కేటాయించడం జరిగింది. నజీర్ మీద కూడా కేవలం పార్టీ మైనార్టీల కోసమే అక్కడ నజీర్ను తీసుకురావడం జరిగింది. నజీర్కు టీడీపీలో అంత ప్రాధాన్యత ఇవ్వరని చెప్పి నేను ఆలోచిస్తున్నాను. ఆ సిస్టమ్ మాత్రం డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు, అక్కడ మార్కెట్ కావచ్చు, ఇంకా వేరే రకాలుగా అక్కడ ఉండే ఏవైనా కానీ సమస్యలు ఉంటే ఆ సమస్యలు అట్టనే ఉంటాయని చెప్పి నేను అనుకుంటున్నాను. గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ గారి గురించి మీ అభిప్రాయం? గుంటూరు పెమ్మసాని చంద్రశేఖర్ గారు పెద్ద వ్యాపారవేత్త. టీడీపీ పార్టీని గత 5 సంవత్సరాల నుండి పోషిస్తున్నాడు. ఈరోజు కూడా 100 కోట్లు ఇచ్చి ఆ పార్టీ నుండి ఫండ్ సేకరించి ఆయనకు టికెట్ ఇవ్వడం జరిగింది అధిష్టానము. కానీ అదే పార్టీ నుండి గల్లా జయదేవ్ పక్కకు వినాక చాలామంది ఆ సీటు మీద ఆశ పెట్టుకునే వాళ్ళ ఆశలన్నా అడియాశలు చేసినాడు. కాబట్టి బొమ్మసాని చంద్రశేఖర్ కూడా గెలుస్తాడని ఆలోచన అయితే లేదు. కేవలం డబ్బున్న వ్యక్తిని కాబట్టి పార్టీకి అండదండ ఉండాలని చెప్పి ఆయన తీసుకొని రావడం జరిగింది. ఆయనకు ఎటువంటి రాజకీయ పరిస్థితులు కూడా తెలియవు, రాజకీయం అనేది తెలియదు, వ్యాపారం తెలుసు. ఆ వ్యాపారంలో అభివృద్ధి చెందిన వ్యక్తి చంద్రశేఖర్. ఇప్పుడున్న రోడ్లపైన మీ అభిప్రాయం ఏంటి? ఇక్కడ రోడ్లు అనేది 14 మనకు డివిజన్ తర్వాత అమరావతి రాజధాని అని చెప్పి గుంటూరును మంగళగిరిని కలుపుతూ ఇక్కడ రోడ్లు నేషనల్ హైవేలుగా చేసినారు. కానీ ఈ గవర్నమెంట్ పోయిన తర్వాత, వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చిన ఇన్నర్ రింగ్ రోడ్డు కావచ్చు, లోకల్ రోడ్లు కావచ్చు, లింక్ రోడ్లు కావచ్చు, ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది. వాటి ప్రాధాన్యత కావాలంటే మళ్ళీ కొత్త ప్రభుత్వం ఏదైతే ఏర్పడుతుందో వాళ్ళ మీద బటన్ అవుతుంది. వాళ్ళు ఈ విధానాన్ని కొనసాగించాలని చెప్పి నేను తెలియపరుస్తున్నాను. రాబోయే ప్రభుత్వంలో ఎవరొచ్చినా సో ఎలాంటి అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారు మీరు? ఇప్పుడు గతించిన ప్రభుత్వాలతో నేను అంగీకరించడం లేదు. కానీ నెక్స్ట్ గవర్నమెంట్ ఏదొచ్చినా కానీ విద్య, ఉపాధి, ఉచిత వైద్యము, ప్రతి ఒక్కరికి యువతకు ఉద్యోగం కల్పించే ప్రభుత్వం రావాలని చెప్పి నేను ఆశిస్తున్నాను. భారత చైతన్య యోజన పార్టీ పైన మీ అభిప్రాయం ఏంటి? భారత చైతన్య పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ గారు ఒక వ్యాపారవేత్త. అతనికి వ్యాపార లక్షణాలు ఉన్నాయి కానీ రాజకీయ లక్షణాలు లేవు. ఎందుకంటే నాకు ఉన్న సర్వీసు 30 ఏళ్ళు ఈ రాజకీయంలో ఎలాంటి వ్యక్తులను
పలకరించిన ఆ పలకరింపు విధానంలో నేను ఎవరినైనా పసిగట్టగలుగుతాను. కానీ రామచంద్ర యాదవ్ గారికి 3 సార్లు ఫోన్ చేస్తే అన్న గంట 2 గంటలు అన్నాడు, 3 రోజులైంది పలకలే, లాస్ట్కు తిరస్కరించినాడు. నా సమస్యలు నాకున్నాయి అంటే ప్రతి ఒక్క వ్యక్తి ఇతను అనుసరించిపోయిన వ్యక్తులల్లా దగ్గరికి తీసుకొని అందుబాటులో లేకుండా కనపడకుండా ఇప్పుడు కోడ్ వచ్చిందని చెప్పి ఆగమేఘాల మీద వచ్చి ఆ కార్యక్రమాలు చేయడానికి సిద్ధపడినాడు. కాబట్టి రాజకీయ ఆలోచనలు ఈయనకు దగ్గర దాపులు లేవు. కేవలం ఎవరో చెప్తే ఏదో స్వార్థం కోసం పార్టీ పెట్టినాడని చెప్పి నేను అనుకుంటున్నాను.